కాక ఆయన మహాప్రేమ కృపా కనికరమును బట్టి గత దినములన్నీ ప్రభు ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మధ్యాహ్న కాల సమయమందు కుమారుడు విశ్వనాథు వారి యొక్క గృహములో ప్రభువుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయన మన ఎడల చేసిన మేలను బట్టి ఉపకారం బట్టి ఆయనకి మహిమ కలుగును కాక. గత దినములన్నీ దేవుడ బిడలని కాపాడి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఈ కూడిక ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడినట్లుగా వారి జీవితంలో వారి కొరకు మనం ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన సాక్ష్యం ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానించుచుండగా ప్రార్థనా పూర్వంగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు, సృష్టికర్త. ఆయన మీద ఆధారపడిన వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తప్పక ఆయన అద్భుతమైన సహాయం అనుగ్రహించే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. వినబడుతుందమ్మా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, నమ్మదగిన దేవుడు గనుక దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతికినంత వరకు మన బ్రతుకులో ఏ విధమైన లోటు అనేది ఉండదు. ఈ దినం చూడలేక ఎంతో మంది భూగర్భంలో దాగి ఉన్నారు. వారికంటే మనం శ్రేష్ఠులమని కాదు, మంచివారమని అసలుకే కాదు, ప్రభు కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాము అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఎంతో మంది దేవుని బిడలారా భయంకరమైన పరిస్థితిలో హఠార్తి మరణం సంభవిస్తుండగా మన బ్రతుకులో మనం ప్రతిరోజు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నామంటే, ఇంటిలోకి వస్తున్నామంటే, కుటుంబంతో మనం సంతోషిస్తున్నామంటే, తల్లిదండ్రులతో మనం సంతోషిస్తున్నామంటే అది కేవలం ప్రభు మనకిచ్చిన కృప అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి మనం దేనిని బట్టి కాదు కానీ ప్రభు కృపను బట్టి అతిశయించెదరు గాక, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించెదరు గాక, ప్రభువుని బట్టి తన కార్యాలు మన బ్రతుకులో జరుగును కాక. మంచిది దేవుని బిడలారా. దేవుని లేఖనములోంచి కొన్ని మాటలు చూపించి వాక్య భాగాన్ని ముగించాలని ప్రయాసపడతాను. చూడండి, నహూం ప్రవచన గ్రంథం, నహూం ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా, ఈ కూడిక ద్వారా ఇంతవరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. ఈ సమయంలో దీన దాసురాలను నేను ఎందుకు పనికిరాని దాన్ని, దుమ్ము ధూనితో సమానమైన దాన్ని, ఎన్నిక లేని దాన్ని ఒప్పుకొనుచు చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. వాక్యం నీది, మేము నీ వారం ప్రభువా. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులో నెమ్మది కలుగుతుంది. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. మీరు మాట్లాడితేనే సమాధానం ఉంటుందయ్యా. మీ అవును ప్రభువా, మీరు మాట్లాడితే మా బ్రతుకులు అద్భుతాలు జరుగుతాయి కనుక నీ వాక్కు చేత చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచుమని ఆశీర్వదించి దీవించుమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాను. మాట వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడిన సహాయించుమని ప్రాణాత్మ శరీరం నీ చేతికి అప్పచెప్చు యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. దేవుని బిడలారా, నహూం ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం చదివిన లేఖన అనుసారంగా యెహోవా ఎలాంటి వాడంట? ఉత్తముడు. యెహోవా ఉత్తముడు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. దేవుని బిడలారా, ఎవరిని ఎరుగుతుందో ఎరగదో నాకు తెలియదు కానీ ప్రభువు మీద ఆధారపడి ప్రభువుని మీద దేవుని బిడల నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎరుగును. దేవుడు ఎరుగును. ఏ వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మిక ఉంచి సాగిపోవడానికి ఇష్టపడతారో వారిని ఎరిగే దేవుడై ఉన్నాడు. వారిని చూసి
వారి ఎడల కార్యాలు చేయడానికి దిగి వచ్చే దేవుడు ఆయన అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా పరిపూర్ణంగా ప్రభు మీద నమ్మిక ఉంచే అనుభవంలోకి మనం ఏమవ్వాలి? మార్చబడాలి. ఎప్పుడైతే ప్రభు మీద నమ్మిక ఉంచడానికి మనం ఇష్టపడతా ఉంటామో, ఆ ఉత్తముడైన దేవుడు, ఆ ఉన్నతుడైన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు మనల్ని ఎరిగి మన పక్షములో కార్యం చేయడానికి దిగివచ్చును గాక. ఎప్పుడు కూడా ఆయన పిల్లలు ఆయన మీద నమ్మిక ఉంచాలని ఆయన ఆశ. ఎప్పుడు తన పిల్లలు తన మీద నమ్మిక ఉంచాలని ఆశ. చూడండి, కొన్ని సందర్భంలో మన పిల్లల మీద మనం అనుమానపడే వాళ్ళు ఏమంటారు? మమ్మీ, నా మీద నమ్మకం లేదా నీకు? డాడీ, నా మీద నీకు నమ్మకమో లేదా అంటారు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా, దేవుని బిడలారా, నేను ఇంత గొప్ప దేవుణ్ణి, నా మీద మీకు నమ్మకం లేదా అని ప్రశ్నిస్తా ఉంటారండి. ఉత్తముడైన దేవుడు ఆయన మీద నమ్మిక ఉంచాలని, సృష్టికర్త అయిన తండ్రి మీద, సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మిక ఉంచాలని ఆయన కోరిక, ఆయన ఆశ. దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా ఆయన మీద నమ్మిక ఉంచే అనుభవంలోకి మనము మార్చబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి 34వ కీర్తన 8వ వచనం ఒక మాట చదువుమా. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడని ఏం చూడాలి మనము? అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు ఏం చూస్తాము? కూర వండేటప్పుడు ఏం చేస్తాము? అందులో ఉప్పు సరిపోయిందా, అందులో కారం సరిపోయిందా, అది బాగుందా, టేస్ట్ కరంగా ఉందా, వచ్చిన వాళ్ళు తిన్నప్పుడు తృప్తిపరచబడతారా అని మాటికి చేతిలో వేసుకొని ఏం చేస్తారండి? ఇంకంత టేస్ట్ అది ఆడవాళ్ళకి మాకు తెలుసు, మీకే తెలుసు. యేసు రక్తమే జయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? టేస్ట్ అంతే, కరెక్ట్. ఈ టైంలో అంతే ఉంటుంది కదా. స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభులైన వారు ఉత్తముడని మనం ఏం చేసుకోవాలి? రుచి చూచి తెలుసుకోవాలి. ఆ ఉత్తముడైన దేవుడు నమ్మదగిన దేవుని బిడ్డలారా, ఆయన మీద మన నమ్మిక ఉంచడం ద్వారా ఆయనను మనం నిజంగా రుచి చూచిన వారమైతే, కొన్ని సందర్భంలో ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉంటాం, కానీ దేవుడి కార్యం చేస్తాడని నమ్మరు కొంతమంది. నమ్మకాలు ఉండదు. ఇంకా పసిపిల్లల అలవాట్లే, ఇంకా ఆ కింద పాకి అలవాట్లే ఉన్నాయి. ఇంకా దేశం నడుద్దామనే అలవాట్లు, ఇంకా పాకి అలవాట్లే, ఇంకా మోకాల మీద పాకి అలవాటే, ఇంకా పాలు కావాలి, ఏం చేస్తారు? పాల సీసా నోట్లో పెట్టినట్టు పిల్లలకి ఇంకా పసిపిల్లల్లాగే ఉండడానికి ఇష్టపడతారు. కానీ నా దేవుడు నా పక్షంలో కార్యాలు చేస్తాడు అనే నమ్మకము ఎవరికి ఉంటదంటే ఎదిగిన వారికి ఉంటది. దేవుడు ఉత్తముడని తెలుసుకున్న వారికి ఉంటది. అది ఇన్ని సంవత్సరాల విశ్వాసాలు అయితే మాత్రం ఏంటండి, దేవుడి కార్యాలు చేసి తల్లిగారు చెప్పారు, దేవుడు చేస్తాడు తప్పక దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని రూఢిగా ఎలా చెప్తున్నాను, బల్లగుద్దినట్టు. అది పాత విశ్వాసాల అనుభవాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ప్రతిదానికి అదే ఇది ఎట్లయిపోతుంది, ఇది ఇట్లయిపోయింది, అది ఎట్లయిపోయింది. ఏమి కాదు, ఎంఆర్ఎస్ అవసరం లేదు, ఏ అవసరం లేదు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉత్తముడు. ఆయన నమ్మిక, ఆయన మీద ఆధారపడిన వారిని ఎరుగుడు. ఆయన తప్పక ఆయన కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడలారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. నేను చూడండి ఎంత నమ్ముతాను, యేసు రక్తమే జయం. దేవుడు కార్యాలు, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మాలండి. నమ్మాలి. మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతాడు? ఆయన చెప్పండి. మనమే నమ్మకపోతే, మన కొరకు రక్తం కార్చి ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభుని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు? ఏది బట్టి చూస్తా, ఆహా నేను
నీ గాయం ఎక్కడుందో నిజంగా నీ గాయంలో నీ ఏలు బట్టి అది అప్పుడు అంటాడు, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడని దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే చెప్పాడు. దేవుడు ఉన్నాడని తెలుసు మనకు, దేవుడు స్వస్థపరిచేవాడని తెలుసు మనకు, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని తెలుసు, దేవుడు ఉత్తముడని తెలుసు. అయినా నమ్మం. ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడండి, దేవుడు దిగి వచ్చి కార్యం చేయకపోతే చూడు. ఒక్కరోజు భార్యాభర్తలు ఇద్దరు పోతే మందిరానికి, రాత్రి దేవుని దగ్గర ప్రార్థన. పక్కకు మందిరాలు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు దేవుడు? చెప్పండి. పక్కకు దేవుడు మందిరాన్ని ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? అసలు మందిరం విలువ, దేవుని విలువ, దేవుడు చేసే కార్యాలు పూర్తిగా మనం నమ్ముతేనే కదా మనము ఆ కార్యాలు అనుభవించగలుగుతాము కదండి. అందుకే అంటారు, తెలిసిన వాళ్ళకనే చెప్పాలి, తెలియని వాళ్ళకే చెప్పాలి. అటు ఇటు ఉన్న వాళ్ళకి చెప్పలేము కూడా, ఏమి చెప్పలేము. చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు. ఇంకా అంటే నేను పట్టుకున్న కుందేలకి లేదురా నాయన 4 3 కాళ్ళు. ఇంకంటే వాళ్ళతో అనుకోవడం కూడా. దేవుడు ఉత్తముడని ఎవరు నమ్మి దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ఇష్టపడతారో వారి ఎడల అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కదా రుచి తెలిసేది, ఉపవాసాలు ఉంటే కదా రుచి తెలిసేది, దేవుని మీద ఆధారపడితే కదా రుచి తెలిసేది. అమ్మా, దేవుని మీద ఆధారపడితే కదా అండి రుచి తెలిసేది. అమ్మా, ఆయన మీద మనం ఆధారపడితే కదా ఆయన దిగి వచ్చి కార్యాలు చేసేది. ఆయన నమ్ముకుంటే కదా కార్యాలు చేసి. నమ్ముకున్నానమ్మా, ఎప్పుడో నమ్ముకున్నాను. ఎన్ని సంవత్సరాలు అనేది విశ్వాసం? నమ్ముకున్నానమ్మా. నమ్మడం వేరు, ఆయన కార్యాలను అనుభవించడం వేరు. నమ్మడం వేరు. అందరు నమ్ముతారు, అన్ని జనులు కూడా నమ్ముతున్నారు యేసు ప్రభు జీవం గల దేవుడని. నువ్వు నమ్మదాంట్లో పెద్ద ఏముంది? నువ్వు నమ్మే దాంట్లో ఏముంది? కానీ దేవుని కార్యాలు నమ్మాలి మనం. దేవుడు చేసే కార్యాలను మనము అనుభవములోకి తెచ్చుకోవాలి. ఫాస్టింగ్ ఉండి, ఉపవాసాలు ఉండి, ప్రార్థన చేసి ఆ అపవాదిని అందుకే మన 2వ ఆదివారం యూట్యూబ్లో ఉంది చూడండి. శీఘ్రముగా మీ శత్రువులని మీ ఈ పాదముల కింద అనగా తొక్కిస్తానన్నాడు. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రంగా ఏం చేస్తాడు? విన్నావా? వినలే? స్తోత్రం, హల్లెలూయా. వినండి, శీఘ్రంగా అనగతొక్కుతాడు ఆయన. అంత బలమైన దేవుని యొక్క శక్తి గల మాటలు మన బ్రతుకులో ఉన్నప్పుడు మనం దేని కొరకు చిందించే అవసరము, బాధపడే అవసరము లేనే లేదు. గొప్ప దేవుడు. ఏ గొప్ప దేవుడు చెప్పండి? భూమికి ఆకాశములో సింహాసనం పెట్టుకున్నాడు, భూమి మీద పాదాలు. ఇంత పెద్ద దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత పెద్ద దేవుణ్ణి చెప్పండి? ఎంత పెద్ద దేవుని ఆరాధిస్తున్నాం. అసలు ఎంత పెద్ద దేవుడో మన దేవుడు తెలుసా? చెప్పండి, మన దేవుడు ఎంత పెద్ద దేవుడో తెలుసా? ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాతిపీఠం అన్నాడు. ఆకాశంలో సింహాసనం పెట్టుకొని భూమి మీద పాదాలు మోపాడు. ఆ పాదాల దగ్గర మోకరించి అడిగితే కదా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనను అడిగే వారికి ఏ రోజు కూడా ఆయన అసలు పొర్రపాటున కూడా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి చెప్పాలి, రుచి చూచి. మటన్ చికెన్ రుచి చూడడం కాదు. ఏది మార్కెట్ లో కొత్త ఐటమ్స్ వస్తాయి, ఎవరు బాగా మ్యాగ్నెట్స్ చేసి వండిరో అది యూట్యూబ్ లో చూసి వండుకొని రుచి చూడడం కాదు. దేవుడు ఉత్తముడని అదండి. దేవుని కార్యాలు రుచి చూచి అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడే దైవ కార్యాలు అనుభవించడానికి మనకు దేవుడు సహాయము చేస్తాడు. అందుకే చూడండి, ఆ ఉత్తముడైన దేవుడు ఏం చేస్తాడో 2-3 మాటలు చెప్పి, ఇంకా 2-3 మాటలు ఉన్నాయి కానీ వద్దు, 2-3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఆ ఉత్తముడైన దేవుడు ఏం చేస్తాడు. 107వ కీర్తన 4వ వచనం. 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాస పురమేదియో వారికి దొరకకపోయింది. అదే అరణ్యంలో తిరుగులాడుచున్నారంట వాళ్ళు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. నివాస స్థలం ఏది వారికి
దొరకలేకపోయిందంట. చదువు 5 చదువు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లేను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించను. ఎప్పుడు విడిపించాడు? అదే అయ్యా, నువ్వు ఉత్తముడైన దేవుడు నాయన, నీ మీద నమ్మిక ఉంచిన వారికి నువ్వు తప్పక నేను చేస్తానన్నావయ్యా అని ఎప్పుడైతే ఆ యొక్క నివాస స్థలము దొరకక అరణ్యములో బాధపడుతూ శ్రమ పడుతూ రకరకాలైన పరిస్థితులు అనుభవిస్తూ రకరకాలైన పరిస్థితులలో మునిగిపోతూ రకరకాలైన భయంకరమైన శోధనలకు గురి అవుతూ ఉండగా కష్టకాలం మందు వారి యెహోవాకు మొరబెట్టినప్పుడు దేవుడు వారి ఆపత్తులో నుండి వారిని విడిపించను అన్నాడా? విడిపిస్తారులేమా అన్నాడా? చెప్పండి. విడిపించను అన్నాడా? విడిపించను అన్నాడా? మన వారిని విడిపించినప్పుడు దేవుడు మనల్ని విడిపించాడా? విడిపిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మనము? అది ముందే చెప్పాను. అందుకే మొర్రబెట్టాలి. ఈరోజు అన్ని చేస్తారు కానీ ఆ మొరబెట్టుడు చెయ్యరు. కష్టం రాని, బాధ రాని, ఎన్ని పరిస్థితులే రాని, అమ్మో అన్ని అనుభవించడానికైనా సిద్ధం ఉంటారు కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేద్దాం, మొరబెడదాం, మంగళారుద్దాం, ఒక రాత్రి మందిరంలోకి వెళ్ళిపోదాము, ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని ఆలోచన లేదు. కానీ వారు ఏం చేశారో తెలుసా? వారు మొరబెట్టారు. వారి కష్టకాలంలో, వారి శ్రమ దినములలో, వారి బాధ కలిగినప్పుడు, వారికి పరిస్థితి బాగలేనప్పుడు దేవుని సన్నిధిలో యెహోవాకు మొరబెట్టినప్పుడు యెహోవా వారిని విడిపించాను. ఈరోజు కూడా మీరు మొరబెట్టడానికి ఇష్టపడతాయి. అమ్మా విశ్వనాథ్, భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మా దేవుని మందిరంలోకి వెళ్ళండి. ఒకరోజు తప్పక ప్రార్థన చేయండి. దేవుడు విడిపించకపోతే నన్ను అడుగు. ఖచ్చితంగా వాక్యం అబద్ధం అవ్వాలండి. కష్ట సమయంలో మొరబెట్టినప్పుడు వారిని విడిపించిన దేవుడు మనల్ని విడిపిస్తాడు. 10-14 చదువు. అదే మాటలో దేవుని ఆజ్ఞలకు లోబడక అదే మహోన్నతుని తీర్మానమునకు తృణీకరించి, అదే దేవుని ఆజ్ఞలు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించి అది ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై కొన్ని సందర్భాలు దేవుని కట్టబడి మనం ఏం చేయలేదు, నెరవేర్చం. దేవుని మాటలు తృణీకరిస్తూ ఉంటాం. అర్థమవుతుందండి? ఇవన్నీ బాధలకు కారణం ఏంటో తెలుసా? ఇదే. కొన్ని సందర్భంలో దేవుని కట్టడలు మనం అనుసరించం. దేవుని కంటే తెలివిలు ఎక్కువ మనకు. అందుకే కొన్ని సందర్భంలో మనం కొన్ని సందర్భంలో దేవుని కట్టడలు ఒక్క తీరు ఉంటే మనం ఒక తీరుగా బ్రతకడానికి ఇష్టపడతాం. అది వాటిని తృణీకరించడం ద్వారా వారు ఏమవుతుందంట, ఇనుప కట్ల చేతను చీకటిలోను అదమ్మా. ఇవన్నీ బాధ ఎందుకు వస్తుంది అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు తృణీకరించడము ద్వారా. అర్థమవుతుందండి అమ్మా? దేవుడు ఒక్కటి చెప్తాడు, మనం ఇంకొకటి చేస్తాం. చాలా రకాలుగా ఈరోజు క్రైస్తవుల బ్రతుకులలో భయంకరమైన శోధనలు అనుభవించడానికి గల కారణం ఒకటి, దేవుని కట్టడలను తృణీకరించి దేవుని మాటకు అవిధేయులుగా ఉండడమే బాధలకు కారణం. గుర్తుపెట్టుకోండి, వారు అదే చేశారు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని బిడ్డల దేవుని కట్టడలు తృణీకరించి, ఆజ్ఞలు తృణీకరించి బాధలకు వారు, దేవుని బిడ్డలారా, అవకాశం వారికి వారే బాధలకు అవకాశం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మన బ్రతుకులో కూడా కొన్ని సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఒకటి ఉంటే మనం ఒక కార్యాలు చేస్తూ ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలమైన మనం మన బ్రతుకులో జీవితాన్ని సమర్పణ చేసుకోవడానికి ప్రయాసపడాలి. చదువునాను 14 వరకు. నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. అదే, వారు కూలి ఉండగా వారికి సహాయకులు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు, అదే మరలా ఏం చేస్తున్నారు?
మరలా ఏం చేస్తున్నారు? చెప్పాలి. మరలా ఏం చేస్తున్నారు? కష్టకాలం మందు వారు యెహోవాకు మొరబెట్టినప్పుడు ఏం జరిగింది? విడిపించును. చప్పట్లు కొట్టండి. మొరబెట్టినప్పుడు కట్లు తెంపారా? మొరబెట్టకపోతే తెంపారా? చెప్పండి మాట. వాక్యానుసారంగా మన బ్రతుకుని దేవునికి అక్కడికి ఒక్కటికి 2 మార్లు మాట్లాడాడంటే అది నిజమని అర్థమవుతుందా? అక్కడ కష్టకాలముల వారు మొరబెట్టారు, విడిపించాడు. మరలా ఆయాసం చేత, బాధ చేత, కుమిలిపోతూ సహాయం చేసేవారు లేక, పట్టించుకునేవారు లేక, బలపరిచేవారు లేక, భయంకరమైన పరిస్థితిలో ఉండగా మరలా దేవుని వైపు తిరిగారు, యెహోవాకు మొరబెట్టారు, దేవుడు వారిని విడిపించారు, వారి కట్లని తెంపారు. ఈ రోజు ఈ ప్రార్థన ద్వారా ఈ ఇంటిలో వారి కట్లు తెంపబడును గాక. అయితే ఏం చేసుకోవాలి మనము? అర్థమవుతుందా? కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టే అనుభవాలు కొన్ని సందర్భంలో దేవుని మాట నాకు అర్థం కాదు, కానీ అన్ని తెలిసిన వాళ్ళే తృణీకరిస్తారు. ఎక్కువ అన్ని తెలిసిన వాళ్ళే. చదువుతున్నావు కదా వాక్యం తెలుసు కదా, అయినా తృణీకరిస్తాం దేవుని కార్యాలు. వాక్యం తెలిసిన వారు ఎక్కువ తృణీకరిస్తారు. కొంచెం వాక్యం తెలియని వాళ్ళు ఎలా ఉంటారంటే చెప్పిన మాట ప్రకారంగా వినుట. అందుకే దేవుడు అన్నాడేమో, వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. చదువుట వలన అనలే, వినుట వలన. చదివే వాళ్ళు ఇంతే, చదువుతారు వదిలేస్తారు. ఇది నీ కట్టడలనైనా అంటే చూద్దాంలే అని చెప్పేసి ఆ కట్టడలు ఆ పక్కకు పెట్టేస్తారు. మన మనసుకు నచ్చినట్టుగా అది మనకి ఎలా తోస్తే అలా వెళ్ళిపోతా ఉంటాం. అందుకే దేవుడు ముందుగానే చెప్తాడు, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం నిరీక్షణలోకి నడిపిస్తుంది. నిరీక్షణ నిన్ను సిగ్గుపడనియడు. అర్థమవుతుందా? వినుట వలన విశ్వాసం నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివాడు. నా జనులు ఇక ఎన్నడు సిగ్గునొందడు. ఎందుకు? విశ్వాసం. దేవుని సన్నిధిలో, ఉత్తముడైన దేవుని సన్నిధిలో మొరబెడితే, కష్ట సమయంలో మొరబెడితే, శ్రమ దినములలో మొరబెడితే, భయంకరమైన పరిస్థితిలో మొరబెడితే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మొరబెట్టి విజయం పొందుకున్నారు. ఈ రోజు కూడా మనం కూడా మొరబెడితే వారికి చేసిన దేవుడే మన ఎడలో కూడా చెయ్యగల దేవుడు. శ్రమలో నుండి విడిపించే దేవుడు, కష్టకాలం నుంచి విడిపించే దేవుడు, కట్లని తెంపే దేవుడు. తప్పక మన కట్లని తెంపుతాడు. వారి కట్లు తెంపాడా? మరి ఆ దేవుడే కదా మన దేవుడు. ఇంకేమైనా వేరే దేవుడిని ఆరాధిస్తున్నామా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మరి వాళ్ళకి విడుదల వచ్చి మనకెందుకు రాదు? వస్తుంది. ఎప్పుడు? అదే ఆ ఒక్కటి చేయలేవు. ఏమన్నా చెయ్యమ్మా, ఏమన్నా చెప్పమ్మా కదండి. దేవుని సన్నిధిలో ఎన్ని పనికిరాని ముచ్చట్లు పెట్టేటప్పుడు నిద్ర రాదండి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే నిద్ర వస్తుందండి. నేను అంటాను, సైతాన్ కూర్చుంటేనే నిద్ర వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి నిద్ర వస్తుందంటే మనకి ఏమొస్తే నిద్ర వస్తుంది చెప్పండి? మన నెత్తి మీద సాతాను ఉంటేనే మనకి నిద్ర వస్తుంది. నిద్ర రమ్మంటే రాదు మా లాంటి వాళ్ళకి. రక్త వేసాడు, అరే కన్ను గట్టిగా మూసుకున్నా నిద్ర పట్టదు. అసలు శనివారం పూట అయితే నిద్ర పట్టదు మాకు. అందుకే త్వరగా లేచి, అమ్మా ఏమైంది? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి పనికిరాని ముచ్చట్లు పెట్టినప్పుడు ఉండదా నిద్ర? పనికిరాని కార్యాలు చేసేప్పుడు నిద్ర రాదే? రమ్మన్న రాదు. ఎందుకు రాదు? రక్తమే చేయం. అపవాదికి ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు. దేవుని సన్నిధి నుంచి మనం పక్కకు జరిగామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఎప్పుడు కూడా నిద్ర వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిద్ర వచ్చినా గాని వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కూర్చుంటే అప్పుడు మరలా దేవుని ఆత్మ చేత మనల్ని నింపబడి దైవ కార్యాలు కన్ను. అమ్మ మీరు అందరిది కాల్ చేసుకొని ఆ మూలకి ఎందుకు వెళ్ళారు? నాకు అర్థం కాదు. దేవుడు శ్రమలో నుండి విడిపిస్తాడు. మొరబెట్టినప్పుడు కట్లని తెంపుతాడు. ఆ కట్లని తెంపాలంటే మనం మొరబెట్టి అనుభవంలోకి మార్చబడాలి.
దేవుని సన్నిధిని ఆశ్రయించడం ద్వారా మనం ఎన్ని అద్భుతాలు చూడొచ్చు తెలుసండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి భక్తులు, ఆనాటి యొక్క ప్రజలు దేవుని సన్నిధిని ఆశ్రయించడం ద్వారానే గొప్ప కార్యాలు వారు కన్నులారా చూశారు. మనం కూడా ఈ రోజు నువ్వు దేవుని బిడ్డలారా ఏం చేస్తావో తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధిని ఆశ్రయించి సాగిపోతే నిన్ను నా దేవుడు సిగ్గునొందనివాడు. సిగ్గునొందనివ్వడు. నా దేవుడు అంత గొప్ప దేవుడు, గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, ఆ దేవుడు, ఆ ఉత్తముడైన దేవుడు మన బ్రతుకులో ఎలాంటి కార్యాలు చేస్తారో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో నుండి విడిపిస్తాడు. కట్లని ఈ రోజు ఈ కూడిక ద్వారా నా ఇంటిలో, నా ఒంట్లో ఉన్న కట్లు తెంపబడతాయని నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాదు, ఆ ఉత్తముడైన దేవుడు ఒక తండ్రి ఆదరించినట్టుగా ఆదరిస్తాడండి. ఒక తండ్రి కుమారుని ఎలా ఆదరిస్తారో అలా ఆదరిస్తారు. చూడండి 103వ కీర్తన 13వ వచనం చదువుమా. 103వ కీర్తన ఆ ఉత్తముడైన దేవుడు ఏం చేస్తాడో చూడండి. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడంటండి. బాబా ఏం చేస్తాడంటండి? జాలిపడే దేవుడు అండి మన దేవుడు. మా 103వ కీర్తన 13వ వచనంలో తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్టుగా దేవుడు మన ఎడల ఏం చేస్తాడంట? జాలిపడతాడమ్మా. ఎవరన్నా జాలిపడతారమ్మా? లోకంలో మనుషులు ఎవరైనా జాలిపడతారా? బాగలేదంటే ఏ పాపం చేసావేమో అంటారు. ఆరోగ్యం బాగలేదంటే అసలు ఏమైంది నీకు? ఎందుకు వచ్చింది రోగం ఎందుకు వస్తుంది? ఉన్నోళ్ళకు వస్తుంది, లేనోళ్ళకు వస్తుంది, ధనవంతులకు వస్తుంది, ధనం లేనోళ్ళకు వస్తుంది. మట్టి అండి, ఇది మట్టి శరీరం. ఇది అమ్మా మట్టి శరీరం. ఈ మట్టి శరీరానికి రోగం రాకపోతే ఇంకేమొస్తుంది? ఎవరికైనా పరిశుద్ధులకు వస్తుంది, విశ్వాసాలకు వస్తుంది, సేవకులకు వస్తుంది. నా ఒంటి నిండా రోగాలు. ఇప్పుడు వేస రక్తం ఇచ్చింది, నడివేటి నుంచి అరికాల వరకు రోగాలే. ఎందుకు వచ్చినానంటే ఏం చెప్పాలి? అంతే. పౌలు గారికి ఉన్నాయి, తిమోతికి ఉంది. అమ్మా అసలు ప్రవక్తలు కనబడుచున్న వారందరికీ కూడా రోగాలే బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఒక్కొక్క రోగాలు పెట్టి తీసుకున్నాడు దేవుడు. మరి ఏమంటారు? మరి ఏం చెప్తారు? మరి ఈ రోగాల విషయాలు కాదు మనం చేయవలసింది. ఆయన ఉత్తముడని తెలుసుకొని ఆయన మీద ఆధారపడి సాగిపోతే ఏ పూటకు ఆ పూట మనం విడిపిస్తూనే ఉంటాడు. తప్పిస్తూనే ఉంటాడు. జాలి పడతాడండి మన దేవుడు. మన బాధ చూసి అయ్యో నా బిడ్డకి బలహీనత ఉంటే, అయ్యో నా బిడ్డలు ఇలా బాధపడుతురే, అయ్యో నా బిడ్డలు ఈ శ్రమలో ఉన్నారే అని కుమారుని ఎడల తండ్రి జాలి పడినట్టుగా మనము మన ఎడల ఆయన ఏం పడతాడంట? కింది చదువు మాట, ఒక మాట ఉందా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని, అది ముందే చెప్పేది మట్టి అని. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చూసారండి అమ్మా, నా పిల్లలు నేను మట్టిలో నుంచి తయారు చేశాను. ఈ మట్టి అప్పుడప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అప్పుడప్పుడు ఆ జిగురు తగ్గిపోయేటప్పుడు ఏం చేస్తారండి? మోకాల జిగురు తగ్గిపోయిందంటే ఏం చేస్తాం? మరి మట్టి అది. ఇవి చూడండి, మట్టి గోడలతో ఇల్లు కట్టిన ఇల్లు చూడండి, అది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? బలం తగ్గిపోయి పడిపోతుంది. దాని మీద స్లాబ్, మట్టి గోడల మీద స్లాబ్ వేస్తారా ఎవరన్నా? చెప్పండి స్లాబ్ వేస్తారా? మరి ఈ మట్టి శరీరము ఎదుగుతున్న కొలది వయసు మీద పడుతున్న కొలది ఏం చేస్తుంటదండి? ఆ మట్టిలో ఉన్న జిగురు తగ్గిపోయి బలం తగ్గిపోయి ఆ ఎక్కడెక్కడ ఏ పాటలు అప్పుడు అనుకోవాలి, ప్రభా ఈ పాటలు నువ్వే కదా. నేను ఇలాగే ప్రేయర్ చేస్తున్నా, ప్రభా ఈ గుండెని నిర్మించిన వాడు నువ్వు కదయ్యా, ఈ కిడ్నీని పెట్టిన వాడు నువ్వే కదా. రోజు ప్రార్థన ఇదే. అసలు ఒక్క కిడ్నీ మార్చాలంటే లక్షలు కావాలంట. దేవుడు ఉచితంగా పెట్టాడు ఆ కిడ్నీలని. అర్థమైందా అమ్మా? దేవుడు ఉచితంగా పెట్టాడు.
ఉచితంగా అసలు చూడండి, ఒక్కొక్క అవయవముల రేటు చూస్తే, గుండె మార్చాలంటే, ఆపరేషన్ చేయాలంటే, బైపాస్ చేయాలంటే 6 లక్షలు 7 లక్షలు అయినా కదా. ఎన్ని కోట్లు అనుకోవాలి, ₹1 కూడా కాదు. అలాంటి అవయవములని మన శరీరంలో, ఈ మట్టి శరీరంలో దేవుడు ఉచితంగా అమర్స్తే దీన్ని బట్టి గర్విస్తాం. అబ్బా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, ఓ నా బలం ఎంత, 3-4 సార్లు మోషన్ అయితే బలం అవుట్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 2 సార్లు వాంతులు మోషన్స్ రానివ్వండి, ఎక్కడ పోతుందా బలము చెప్పండి. ఎందుకు వచ్చిన బాధ? అందుకే నేను అతిశయించుచున్నానంటే, సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి అతిశయించుచున్నానంటాడు పౌలు గారు. మనం ఆరోగ్యంగా ఉన్నామని కాదు, ఆరోగ్యం ఇచ్చేది ఎవరు అంటే, ప్రతి పూట దేవుని దగ్గర ప్రార్థన చేస్తా కొలది ఆరోగ్యాన్ని దేవుడు నింపుతనే ఉంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. ఆ మహాభాగ్యం ఎక్కడి నుంచి రావాలంటే క్రీస్తు ద్వారా రావాలి, దేవునిలో నుంచి రావాలి. ఆ మహాభాగ్యము రావాలంటే దేవుని ద్వారానే మనము పొందుకోవాలి. నీకు సొంతిల్లు ఉందా లేదా? ఆరోగ్యంగా ఉండడమే సొంతిల్లు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవన్నీ కావాలని మన దేవునికి తెలుసా లేదా? ఇల్లు కావాలని తెలుసు, ఏది కావాలని తెలుసు, అసలు ఎప్పుడేం చెయ్యాలో ఆయనకు బాగా. మన మట్టి వారమని ఆయన జ్ఞాపకము చూడండి. నిర్మించబడిన విధానం ఎంత గొప్పదండి. మన జీవితంలో, మన గుండెల్లో, మన కిడ్నీల్లో, మన లివర్లో, దేవుని మీద మన కంటిలో. అందుకే కొంతమంది ఇప్పుడు చచ్చిపోతుంటే ఆ యొక్క అవయవాలు దానాలు, నేను నా అవయవాలు ఎదుటి వాళ్ళకు పని చేస్తే అదే గొప్ప. ఆ మట్టిలో పూసి పెట్టేదానికంటే, ఆ మట్టిలో పాతి పెట్టే కంటే వేరే వాళ్ళకు ఉపయోగంగా ఉంటే మంచిదని చెప్పి చచ్చిపోయేటప్పుడు కొంతమంది చెప్తున్నారు, నా అవయవాలు తీసి ఎవరికైనా దానము చెయ్యండి అని కదండి. స్తోత్రం. రాసేస్తున్నారు. ఎందుకు? అవయవములు అంత విలువ, అవయవాలు అంత విలువ అండి. ఇంత గొప్ప అవయవాలు మన శరీరంలో దేవుడు అమర్చి, ఇంత గొప్ప అవయవాలు దేవుడు మన శరీరంలో అమర్చి ఇంత అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తా ఉంటే, ఎక్కడ ఏ పూటకు ఆ పూట మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉంటే, ఎంత గొప్ప దేవుడని మనం ఆరాధన చేసినా, ఎన్ని రోజులు ఆరాధించినా, ఎంత కృతజ్ఞత చెల్లించినా, బ్రతుకంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా సరిపోదు. చప్పట్లు బట్టి గణపరచు. అందుకే అంటారు అక్కడ, నువ్వు తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్టుగా నేను మీ ఎడల జాలి పడతాను. ఎందుకంటే మిమ్మల్ని నిర్మించిన విధానములను నేను ఆలోచిస్తుంటే ఎంత గొప్పది. మీరు మట్టి వారమని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మట్టి వారం ఎవరండి? గడ్డి వలె ఉన్నది. చాలు దేవుడు జ్ఞాపకం చేసుకు. ఉత్తముడైన దేవుడు మనల్ని ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? మట్టి వారం కదా నా పిల్లలు బలహీనులు కదా నా పిల్లలు కదండి. చాలా మంది ఎలా చూస్తారంటే పురుగును చూసినట్టు చూస్తారు ఏమైనా బలహీనత వస్తే. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మో నా పిల్ల, నా పాప, నా బిడ్డ జాలి పడాలి నా బిడ్డ మీద. ఎందుకంటే నేను మట్టితో తయారు చేశాను. ఆ మట్టి శరీరంలో బలహీనత వస్తాయి. నేను జాలి పడకపోతే ఎవరో జాలి పడతారంటాడు దేవుడు. చప్పట్లు పడతాం గట్టిగా. ఏమన్నా బలహీనత వచ్చి మంచం మీద పడ్డారనుకో పురుగును చూసినట్టే పూస్తారు. కానీ జాలిపడేది ఎవరు? తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టుగా నేను మీ ఎడల జాలి పడతా. నేను మీ మట్టి వారమని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి అది. ఎంత గొప్ప మాట. అసలు ఒళ్ళంతా దేవుని బిడ్డలు పులకరించుకోవాలి ఆ మాటకి. జ్ఞాపకం చేసుకుంటే ఒక్కరు మనకు, వాళ్ళు నన్ను జ్ఞాపకమే చేసుకోరండి, వీళ్ళు మనల్ని జ్ఞాపకమే చేసుకోరండి. మనుషులు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటారండి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే శాశ్వత కాలంగా బ్రతికే కృప దేవుడు ఇస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు ఏది లోటు ఉండదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులో ఏ కొరత, ఏ బలహీనత ఉండదు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన ఎడల పెట్టిన ప్రతి అవయవములు విలువగలిగినది. ఆయన పెట్టిన అవయవములు కాకుండా
అవయవాలు మార్పిడి చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టినా బ్రతుకుతున్నారా? కరోనాలో ఎన్ని లక్షల కోట్లు పెట్టారు పెద్దవాళ్ళందరూ. ఎంతమంది చచ్చిపోలేదు గొప్పవారు? మనం బ్రతికి ఉన్నామంటే ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? అది దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. పేదవాళ్ళమైన మనలని, దీనులమైన మనలని, పనికిరాని మనలని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఈ రోజు వరకు మన సజీవులుగా ఉంచారు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని నిర్మించిన విధానమును జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్టుగా మన ఎడల ఏం చేస్తున్నాడండి? మన దేవుడు ఎవరో తెలుసా? ఉత్తముడైన దేవుడు ఎవరో తెలుసా? ఆయన మీద నమ్మిక ఉంచిన వారి మీద ఆయన జాలి పడతాడు. జాలి పడతాడు. ఎవ్వరు జాలి పడినా, జాలి పడకపోయినా, ఎవ్వరు జాలి పడినా అసలు ఏమన్నా జాలి, ప్రేమ, మమకారం ఈ రోజు ఉంటుందా అండి? భర్తలకు, భార్యలకు, పిల్లలకు ఎక్కడైనా కనబడుతుందా అండి? అసలు ఏం లేదు. అందుకే కడవరి దినములలో ప్రేమ చల్లారుననే వాక్యం నెరవేర్పులోకి వస్తుంది. కానీ ఎవరి ప్రేమ ఉంటది మనకు? అది ప్రతి సమయం దేవుని ప్రేమ ఉంటది. అందుకే డ్రైవింగ్ చేసుకుంటూ దేవుని గుర్తు చేసుకోవాలి, నడుస్తూ దేవుని గుర్తు చేసుకోవాలి, తోముతూ దేవుని గుర్తు చేసుకోవాలి, ఉద్దుకుతూ. నా పని అదే, నేను అదే చేస్తా. ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా, కనీసం టీ పెడుతున్నా దేవుని గుర్తు చేస్తాను. దేవుని గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ అందరంగం నిండా ప్రభువుని పెట్టుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకుండా దేవుణ్ణి గుర్తు పెట్టుకొని దేవుని యొక్క ఆ యొక్క దేవుని బిడ్డ కార్యాలు గుండె నిండా పెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాను. కనుకే ఈ రోజు వరకు సజీవురాలుగా దేవుడు ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకే చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అది నేను నడుచు మార్గము ఆయనకు. ఉత్తముడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం నడిచే ప్రతి మార్గం చూస్తాడండి ఆయన. అమ్మా, మనం అడుగు పెట్టే ప్రతి అడుగు చూస్తాడు. ఇంట్లో ఉండే ఏం చేస్తున్నా చూస్తాడు, డ్యూటీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నా చూస్తాడు, ఇంకెక్కడికైనా వెళ్తే ఏం చేస్తున్నా చూస్తాడు, ఇంకెక్కడ ఉన్నారో. అందుకే నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా. మనం వెళ్ళే ప్రతి మార్గం ఆయనకి తెలుసా అండి? తెలుసు కదా. మనం నడిచే మార్గాలు దేవునికి తెలుసు. ఆయన చూస్తాడు, ఆయన జాలి పడతాడు, ఆయన మనల్ని దేవుని బిడ్డ శ్రమలోంచి విడిపిస్తాడు, ఆయన మన కట్లను తెంపుతాడు. అందుకే మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. యోబు అంటాడు, నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ నేను నడిచే మార్గం నా దేవునికి తెలియదా? నేను బూడిదలో కూర్చొని కొబ్బరి చిప్పుతో గీక్కుండేది నా దేవునికి, నా ఆస్తి పోయినది నా దేవునికి, ఆయనకి తెలియదంటే ఏది? నా భార్య దూషించేది చెప్పండి, నా భార్య దూషించేది ఆయనకి తెలుసు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, నా పరిస్థితి, నా స్నేహితులు నన్ను దూషించేది దేవునికి తెలుసు. అయినా నా దేవుని సన్నిధిలో నేను ఎలా నడుస్తున్నానో నా దేవునికి బాగా తెలుసు. తప్పక నా బ్రతుకుని నా దేవుడు చూస్తున్నాడు అని దేవుని చేతిలో తన బ్రతుకుని సమర్పణ చేసుకొని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి అత్యధికమైన ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన బాధ చూస్తున్నాడు, ఇల్లు లేని స్థితి చూస్తున్నాడు,
మన జీతం సరిపోని స్థితి చూస్తున్నాడు, మన శ్రమ చూస్తున్నాడు, మన బాధ చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. ఒక్క రోజు వస్తాడు దేవుడు, ఒక్క రోజు సమయం ఇస్తాడు. ఆ సమయం కొరకు మనం వేచి ఉండి, ఉత్తముడైన దేవా నీవు నన్ను విడిపిస్తావు నాయన, నా శ్రమలో విడిపిస్తావు ప్రభువా, నా కట్లని తెంపుతావు నాయన, నువ్వు నా మీద జాలి పడతావయ్యా, నువ్వు జాలిపడే దేవుడవయ్యా, నా పక్షములో ఉన్నవయ్యా నువ్వు అని ఎంతగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన 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 చేసుకుంటూ ముందుకు వెళ్తామో ఆ దినం రానే వస్తుంది. ఒక్కరోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. పెట్టాడా యోబుని? మరి ఇంకా ఆ వాక్యం చూసుకోవాలి మనం అంతే. ఆయన ఏమో వెనకకి తిరిగాడా? అస్సలు ధనవంతుడుగా మార్చబడిన తర్వాత, అన్ని పోయిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సిగ్గుతో తలవంచే పరిస్థితి అది కదా అమ్మా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు గొప్పవాడు అవడం అది చాలా సంతోషం. గొప్పవాళ్ళు నేలబట్టుకు పోవడం అనేది అసలు సిగ్గు. ఆ ఊజు దేశంలో ఆ ప్రజలు ఏమనుకోవాలి? ఊజు దేశంలోనే గొప్పోడు, ధనవంతుడు, అలాంటి వ్యక్తి ఒక్కసారి నేలమట్టం అయిపోయిందంటే ఆ ఊరు ప్రజలు ఏమన్నాలి? అందుకే స్నేహితులు వచ్చి తనను ఓదార్చారు అనుకున్నారు, కానీ తనని దూషించి వెళ్ళిపోయారు. దేవుని బిడలారా, అయినా తర్వాత ఏమంటారో తెలుసా? యోబు దగ్గరికి వెళ్ళండి, మీరు యోబు దగ్గరికి వెళ్ళి బలులు అర్పించడానికి బలులు, దేవుని బిడ్డ గొర్రెలను తీసుకొని వెళ్ళి యోబుకి ఇవ్వండి, మీ నిమిత్తం ఆయన మీకు బలి అర్పిస్తారు, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పాడండి. స్తోత్రం. చప్పట్లు కొట్టి కనపరచాలి. ఎంత దేవుని బిడ్డలారా, అప్పటికి యోబే కష్టకాలంలో ఉన్నాడు. అందుకే అంటాడు 42వ అధ్యాయం 7వ వచనం, ఆ 42 అధ్యాయం చూడండి, 7వ వచనం అనుకుంటా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యోబు యొక్క స్థితిని ఏం చేశాడు? యోబు స్థితిని జ్ఞాపకం చేసుకొని మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు దేవుడు. అంటే దూషించిన వారి కొరకు కూడా ఆయన ఏం చేశాడు? అది దూషించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. అందుకే కదా యోబు అంటాడు, నేను వెళ్ళు మార్గం ఆయనకి, నేను నడుచు మార్గం నీకు తెలుసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అదే మాటలో 8 నుంచి 14 వరకు చదువున్నాను. యోబు గ్రంథం 23, 8 నుంచి 14. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, అది ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడను. చెప్పని కనపరచండి. ఎక్కడ ఎదిగినా నాకు కనబడలేదు, కానీ నేను నడిచే మార్గం మాత్రం నా దేవుడికి తెలుసు. నేను శోధింపబడిన తర్వాత సువర్ణంగా మారేది. ఎంత చక్కటి మాట అండి. శోధనల తర్వాతనేనండి మా ఆశీర్వాదాలు ఎప్పుడొస్తే తెలుసా మనకు? శోధనల తర్వాత. ఇవన్నీ అనుభవించాలి మనం. ఇవన్నీ అనుభవిస్తే కదా రేపటి దినం మనం సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనుభవిస్తే కదా. ఏం అనుభవించకుండా బైబిల్ పట్టుకుని ఎలా నువ్వు దేవుణ్ణి ఎలా ఎదిగే ఉన్నాను అంటే, వచ్చాను, పిలిచాడు, వచ్చాను, కూర్చున్నాను, వాక్యం విన్నాను, మార్చబడదు. ఇవన్నీ అనుభవిస్తే కదా. నా పిల్లలు వెళ్ళిపోయింది, నా భార్య నన్ను తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, నా జీవితంలో నేను ఎంత యథార్థంగా దేవుని కొరకు నడిచానో అన్ని పోయిన తర్వాత, నా శరీరంలో బలహీనత వచ్చింది, అన్ని పోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పగలిగితే, ఇప్పుడు నేను చెప్పాలంటే చెప్పచ్చు కదా. ఇవన్నీ సాక్ష్యాలండి మనకు. ఏమి వద్దా, ముద్దబాబులాగా మందిరానికి వస్తా, కూర్చుంటా, పోతా, శ్రమలే వద్దయ్యా నాకనంటే, శ్రమ లేని వాడు ఏమంటది? దుర్బీచుడు. వాక్యము శ్రమ లేని వాడంట క్రైస్తవులకు కాదు. ఒక మాటలు చెప్పాలంటే దేవుడు అంటాడు, మా అంతే, దేవుడు క్రైస్తవులకు శ్రమ రాదని చెప్పలే. శ్రమలు వస్తాయి, అయినను ధైర్యం తెచ్చుకో, నీ హృదయమును కలవరపడనియద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను విడిపిస్తాడు. చప్పలు కొట్టి కనపరచు. ఇది కదా దైవ కార్యాలు. ఇది కదండి దైవ కార్యాలు. ఏమన్నా కదిలించబడ్డాడండి యోబు.
ఏమన్నా కదిలించబడ్డాడా చెప్పండి? ఏమన్నా రవ్వంతా కూడా అనుమానము, అవిశ్వాసం మాటలు ఎక్కడైనా మాట్లాడాడా? మాట్లాడలేదు. అందరు తిడుతూ ఉంటే, భార్య తిడుతూ ఉంటే, స్నేహితులు తిడుతూ ఉంటే, ఇంత భక్తి చేసావు, ఇంత ప్రార్థన చేసావు, ఇంత బాగున్నావు, ఇంత ఆస్తి గలవాడు, ఇత్తపోయి అత్తపోయి అని అందరు ఉంటారు కదా, మన అమ్మలక్కలు ఉంటారు కదా. కొంతమంది వచ్చి పనికిరాని మాటలు మాట్లాడుతుంటే ఏం చేశాడో తెలుసా? ఆయన జన్మదినాన్ని శపించుకున్నాడు గాని దేవుణ్ణి గాని ప్రజల్ని గాని ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలేదు. ఒకటే మాట అన్నాడు, నా దేవుడు సజీవుడు, ఆయనని నేను చూడబోతున్నాను, ఆయన భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన నేను కళ్ళారా చూడబోతున్నాను. ఈ మాట ఒకటే పలికాడు గాని ఇంకే మాట పలికలేదు. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. మీకు ఇంత మంచి ఇది డబుల్ బెడ్, ఇలా 2 రూములు, 1 రూములు కిరాయి, మాకు అసలు అవి కూడా లేవు. ఇంతే రూమ్ అండి మాకు. ఇందులోనే పొయ్యి, ఆ మంచం మీద ఎక్కి తినాలి, మంచం మీదే పండుకోవాలి, ఇందే పొయ్యి, 1 రూము. ఇట్లనే ఉండే మాకు గింతే. అప్పట్లో స్టార్టింగ్ లో మా పెళ్ళైన కొత్తలో 3 పిల్లలు పుట్టారు కూడా అంతే. ఆ 1 రూములోనే అదనే మంచం వేసుకుంటుని పక్కకి ఇట్లా పొయ్యి పెడుతుంటే అక్కడ వండుకోవాలి, ఆ మంచం మీద కూర్చొని తినాలి, ఆ మంచం మీద పడుకోబెట్టాలి. అయిపోయిన తర్వాత కింద సాఫ్ వేసుకొని మేము పడుకోవాలి, పిల్లల 3 మంచం మీద. అట్లాంటి పరిస్థితి కదా దేవుని పిల్లలమైన మన జీవితాలలో. అంతటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఇచ్చేటప్పుడు ఇస్తాడు, దేవుడు చేసేటప్పుడు చేస్తాడు. కేవలం దేని మీద ఆలోచన, ప్రార్థన, సహవాసం, దేవుని సన్నిధి, దేవుని కొరకు బ్రతకడం, ఇదొక్కటి తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు. మనకు రాకూడదు. దేవుని సన్నిధిలోనే మనము జీవితాన్ని సమర్పణ చేసుకొని, కొంతమందికి ఎలా అంటే సిగ్గుపడిపోతా ఉంటారు. వాళ్ళకు అంతుంది, వాళ్ళతో మాట్లాడితే నాకేం లేదని నన్ను చిన్న చూపు చూస్తారేమో. కొంతమంది చదువుకున్నారు అనుకో, ఎక్కువ చదివారనుకో, చదువుగలతో మాట్లాడడానికి సిగ్గు. ఈ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అలాగే చేస్తారు. నేను చదువుకున్నాను అని చెప్పేసి ఇక పెద్దగా వేసుకొని చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఈ ఒక్క మాట మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటారని వదిలేసుకోవాలి. మొదటి కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చూపిస్తాం మీకు అంతే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అదే, నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడు చదువు ప్రభువే. మనల్ని విమర్శించేవాడు ఎవరు? మనుషులతో మనకేం పని? మనలో ఏ దోషం లేనప్పుడు, మనలో ఏ బాధ లేనప్పుడు, మనలో ఏ పాపం లేనప్పుడు, మనలో ఏ దోషం లేనప్పుడు మనం దేని కొరకు పట్టించుకునే అవసరమే లేదు. ఎవరిని గురించి పట్టించుకునే అవసరం లేదు. చదువుకున్న చదువులేను అంతే. మనల్ని విమర్శించేవాడు దేవుడు ఒక్కడే. మనల్ని చూసినప్పుడు మనలో ఏ దోషం కనబడకుండా అంతే విమర్శించేవాడు ఆయన ఒక్కడే. అమ్మా, మనుషులు ఎవరిని ఏ వ్యక్తులని విమర్శించినా తీర్పులోకి మనం వస్తాం. మనల్ని విమర్శించడానికి దేవునికి ఒక్కరికే సాధ్యం. ఆయన ఒక్కడే మనల్ని విమర్శించాలి. కాబట్టి మనలో ఏ దోషం లేదని మన మనస్సాక్షి మనతో చెప్తే చాలు. నేను కరెక్ట్ గా ఉన్నాను దేవుని సన్నిధిలో, నేను కరెక్ట్ గా ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో, నేను కరెక్ట్ గా నడుస్తున్నాను దేవుని సన్నిధిలో, నాలో ఏ పాపం లేదని మన మనస్సాక్షి మనలో చెప్తే మనం ఎవరికి భయపడాలో తెలుసా? మనసాక్షి. మన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి చాలా అండి. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతారు, మనస్సాక్షిని చంపేస్తారు కొంతమంది. మనస్సాక్షి వద్దురా నాయన, అది చెయ్యొద్దు నాయన, అక్కడ వెళ్ళొద్దురా నాయన, అది మాట్లాడదురా నాయన, ఇట్లా చెయ్యొద్దు అన్నా కానీ ఆ మనస్సాక్షిని చంపుకొని బ్రతికేవారు ఈ రోజులలో చాలా మంది ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను విమర్శించువాడు ప్రభువే. నాలో ఏ దోషం లేదని నాకు తెలుసు, నాలో ఏ కపటం లేదని నాకు
తెలుసు. నేను నీతిమంతుడుగా ఎంచబడినని నాకు తెలుసు. కానీ నన్ను విమర్శించువాడు దేవుడే. అమ్మా, మనల్ని విమర్శించడానికి ఏ మనిషికి హక్కు లేదండి. అర్థమవుతుందా? ఎవ్వరికి హక్కు లేదు మనల్ని విమర్శించడానికి. దేవుడు ఒక్కడే విమర్శించేవాడు. వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉన్నతంగా ఉండని, వారు గొప్పోళ్ళవని, వారు ధనవంతులవని, వారు ఎవరైనా కానీ మనకు అనవసరం. మనకిచ్చిన డ్యూటీ మనం కరెక్ట్ గా అంతే. మనకిచ్చిన డ్యూటీ మనం ఏం చేయాలండి? కరెక్ట్ గా అంతే. మనం కరెక్ట్ గా మనకిచ్చిన డ్యూటీ మనం కరెక్ట్ గా చేసినంత వరకు, నేను కరెక్ట్ గా చేశానని మన మనసాక్షి మనకు చెప్తే చాలు. ఇంకా ఎవరికి భయపడే అవసరము ఇంకా వాళ్ళు అంటూనే ఉంటారు. ఇక యజమానులు అనేటప్పుడు ఏం చేస్తుంటారు? అంటూనే ఉంటారు. ఇక సేవకులు అనేటప్పుడు ఏమంటారు? అంటూనే ఉంటారు. ఇక అంత సేవకుల పని అంతే. యేసు రక్తవేజ్యం. కాబట్టి మిమ్మల్ని విమర్శించేవాడు, మమ్మల్ని విమర్శించేవాడు దేవుడు ఒక్కడే. కారణం లేకుండా నేను మిమ్మల్ని అన్నాను అనుకో, ఇప్పుడు చూడండి టైంకి రాలేదు అన్నానా? మరి అది మా తప్ప? అది మా తప్ప? ఏం తప్పు? మరి ఎవరు తప్పు చెప్పండి? ఇప్పుడు కారణం లేకుండా అయితే మేము అనం కదా. ఏదైనా కారణం ఉంటేనే అంటాం కదా. మరి అంతే. దాంతో తప్పు అనుకోవడానికి ఏముంది? కారణం లేకుండా అంటే అప్పుడు మనం బాధపడాలి. ఇప్పుడు మేము కరెంట్ గా రాలేదని ఇప్పుడు అన్నారు, అమ్మో ఎంతోసేపు నుంచి మీ కొరకు ఎదురు చూస్తున్నాం అమ్మ అని మీరు రాగానే అన్నారు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, మీరే చెప్పండి అమ్మా. మీకు ఒకలో ఏ దోషం లేదని నాకు తెలుసు, నాలో ఏ దోషం లేదని నాకు తెలుసు. ఎవరికి వారు ఆ విధంగా అనుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తే దేవుడు బాధపడడు, సేవకులు బాధపడరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ, ఉత్తముడైన దేవుడు ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ఆయన కష్టకాలములలో విడిపిస్తాడు, శ్రమ దినములలో విడిపిస్తాడు, కట్లని తెంపుతాడు, జాలి పడతాడు. అన్ని విషయంలో దేవుడు మనకు సహాయము చేస్తాడా? చేస్తాడా? మనం నడిచే మార్గం ఎవరికి తెలుసు? చూడండి ఆ మాట, ఒక్క మాట చెప్పి ముగిచ్చేది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచనం చదువు. మత్తయి సువార్త 6:31-32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఈ ఆలోచన అన్ని ఎవరికి వస్తాయండి? ఈ ఆలోచనలన్నీ ఎవరికి వస్తాయి? చెప్పండి 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 చెప్పండి. యేసు ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. అమ్మా, యేసు ప్రభు ఇంత గొప్ప మాట చెప్తున్నా మనకు ఆలోచనే వస్తుంది కదా. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంత మంచి మాట, ఏం తిందుమో, ఏం తాగుతారో, ఏం కట్టుకుంటామో, ఎక్కడుంటామో, ఏమైపోతానో అనే ఆలోచన ఎందుకు మనకు క్రైస్తవులకి? ఇవన్నిటిని గురించి ఎవరు ఆలోచిస్తారు? అన్య జనులు ఆలోచిస్తారు వేదాన్ని. మనం అన్ని జనుల ఇప్పుడు ఆలోచించేవారు ఎవరు అనుకోవాలి? చెప్పండి, నోరు తెలిసి చెప్పండి అమ్మా. తల్లులు, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచిస్తే ఏమన్నట్టు అసలు చెప్పండి? ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఉత్తముడైన దేవుడు మనతో మాట్లాడతలేడా అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు? నిజంగా మీరు దేవుడే మాట్లాడుతున్నారని నమ్ముతున్నారా? ఒక మాట చెప్పండి, రూఢిగా చెప్పండి అమ్మా. నిజంగా నమ్ముతున్నారా? చెప్పండి, మీరు నమ్ముతున్నారా అమ్మా? నిజంగా నమ్ముతున్నారా? దేవుడే మాట్లాడుతున్నాడు నమ్ముతున్నారా? మరి ఎందుకు ఆలోచన మనకు చెప్పండి? ఎందుకు ఆలోచన? ఎందుకు ఒక బీపీలు, షుగర్లు, బలహీనతలన్నీ ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి? రేపు మా పిల్లల ఫ్యూచర్ ఎట్లనో, మా పిల్లల ఫ్యూచరు, మీ ఫ్యూచర్ కొరకు ఆలోచన, నీ ఫీజు ఎగిరిపోతుంది కా. ఏం చెప్తావు చెప్పు? మీ ఫ్యూచరు, మీ పిల్లల ఫ్యూచర్ అని చెప్పి నీ ఫీజు ఎగిరిపోతే నీ పిల్లల్ని ఏం చూస్తావు చెప్పు? ఏమన్నా ఉందా మన బ్రతుకులు? అన్ని జనాలు ఎంత చక్కగా చెప్తున్నాడు అండి ఆ మాట. ఏం ఆలోచించలేదండి మేమైతే మా రోజులలో, ఏం ఆలోచించలేదు. ఏ పూట కాపూట ప్రార్థనకి వెళ్ళడం, రావడము, ఏది ఉంటే అది తినడము, పడుకోవడం, అయ్యో తెల్లారు లేవడం, మళ్ళా ప్రార్థన, మళ్ళా సహవాసం, మళ్ళా ప్రార్థన, మళ్ళా సహవాసం. ఈ రోజులో ఎలా ఉంది మన బ్రతుకు? ఒకసారి ఆలోచించండి అమ్మా. అసలు క్రైస్తవులా కాదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా వీరు దేవుని పిల్లలా కాదా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు చూసిన బాధ 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 బాధ.
ఎందుకు ఇదంతా? మన భారం మోసేవాడు ఉన్నాడు కదా మనకు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అబ్బో, యేసు రక్తమే చెయ్యు. తెలుసా ఇల్లు కావాలని? తెలుసా ఇల్లు కావాలని? తెలుసా విశ్వనాథు? దేవునికి తెలుసా? నిన్ను పుట్టించగా ముందే తెలుసు. నిన్ను పుట్టించగా ముందే దేవుడు నీకు ఇల్లు కావాలని, నీ జీవితంలో ఏది కావాలని, నీకు ఎంత డబ్బు కావాలని, నిన్ను ఎలా పోషించాలని తండ్రి తన కుమారుని జాలిపడినట్టు జాలిపడుతున్నాడు ఆయన. ఇవన్నీ దేవునికి తెలుసు కదబ్బా. అబ్బా, ఇవన్నీ దేవునికి తెలుసు కదబ్బా. మరి ఎందుకబ్బా మనం జుట్టంది కూడా కొట్టుకోవడం? కొంతమంది జుట్టు మొత్తం అందరిది, కొంతమంది జుట్లు ఊడిపోతున్నాయంట. ఆలోచన ఏంది జుట్లు ఎందుకు ఊడిపోయిందంటే టెన్షన్ పెరిగిపోతున్నా. రక్తం తెలుసు. కానీ ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసు? తెలుసా? తెలుసు, పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి ఎవరికి అప్పచెప్పేసాలే? అంతే. దేవా నువ్వు చూసుకోండి ఆయన, నాకేది కావాలో నీకు తెలుసు, నా పిల్లలకి ఏది కావాలో నీకు తెలుసు, నా శరీరంలో స్వస్థత ఏ స్వస్థత కావాలో నీకు, ఏది కావాలన్నా నీకు తెలుసు ప్రభు. కాబట్టి నీకు అప్పచెప్తున్నామని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం ద్వారా నీతిని మొదటి వెతకండి, అన్ని ఇస్తాడు. అన్ని ఇస్తాడమ్మా. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడానికి ఇష్టపడాలి. కానీ లోక సంబంధంగా కూర్చొని మనం బాధపడుతూ ఉంటే అనవసరమైన అనారోగ్యాలు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదండి. అందుకే మొట్టమొదటిగా దేన్ని వెతకాలి మనము? ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతకాలి. ప్రభువా నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకడానికి నా జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్నానయ్యా, నా బ్రతుకు నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా అని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే ఆ ఉత్తముడైన దేవుడు ఏమేం చేస్తా అని చెప్పాడు? విడుదలిస్తా అన్నాడు, కట్లనన్ని తెంపుతానన్నాడు, జాలి చేపుతానన్నాడు, మన నడిచే మార్గం అని చూస్తున్నానన్నాడు, శోధింపబడిన తర్వాత సువర్ణంగా మారుస్తానన్నాడు. ఇవన్నీ లోకములు ఉన్నదాన్ని కావాలని అన్ని తండ్రి తన కుమారుని జాలి పడినట్టు ఏం చేస్తాడు? జాలి పడతానన్నాడండి. భూ సంబంధమైనది అన్ని మనకు కావాలని ఆయనకు తెలుసు. ఏది కావాలన్నా తెలుసు ఆయనకి తెలుసు. కాబట్టి దాని కొరకు చింతించొద్దు. అవన్నీ అన్ని జనులు చిందిస్తారు. మనం చింతించవలసింది దేవుని రాజ్యమును గురించి, నీతిని గురించి. ఆయన కొరకు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ఎన్ని గంటలు గడపాలి, ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఆయన కొరకు ఎలా సాక్ష్యం ఇవ్వాలి, ఆయన మందిరంలో ఎలా పనిముట్టుగా ఉండాలి, ఆయన కార్యాలు ఎలా చేయాలి, ఆయన కొరకు ఎలా వాడబడాలి. ఈ ఆశ ఉందా? ఈ ఆశ ఉంటే ఈ ఆశతో పాటు అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మొదటిగా నా రాజ్యముని, నీతిని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ ఇచ్చే దేవుడు మనకున్నాడు. మనం చేయవలసింది ఆయన నచ్చిన పని, ఆయన కోరుకున్న పని, ఆయన ఇష్టమైన పని, ఆయన కొరకు బ్రతికే కార్యాలు మనము చేయాలి. ఇప్పటి నుంచి మనకు కావాల్సింది అన్ని పొందుకోవాలంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయన సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ఎక్కువగా సాక్ష్యం చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్కరినైనా రక్షించుకున్నారా అండి? మీరు రక్షించుకున్నారా? చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం పోతున్నాం. ఏ ఒక్కరికైనా సాక్ష్యం ఇచ్చి మందిరానికి నడిపించారా? నిజంగా దేవుని రాజ్యానికి సంబంధించిన కార్యాలు చేశారా? చెప్పండి. దేవుని కొరకు పోని ఎవరికి చెప్పకపోయినా మందిరంలో కూర్చొని 1 గంట, అయ్యా అనేక ఆత్మలను నడిపించు ప్రభువా, నూతన ప్రజలు నడిపించు ప్రభువా, నూతన ప్రజలు వరద వల్ల కదిలి రావాలయ్యా అని దేవుని సన్నిధిలో గనక మనం ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఒక్కరినైనా దర్శించి తీసుకురావడానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళి చెప్పేదానికంటే ప్రార్థన దేవుని బిడ్డలు దేశాలు చెప్పాలి. ప్రార్థన దేశాలు దాటిపోయి అనేకరిని నడిపించడానికి అవకాశము ఉంటుంది. దేవుని రాజ్యం కొరకు ఏమైనా చేశారా? దేవుని కార్యాల కొరకు ఏమైనా చేశారా? మందిర కార్యాల కొరకు ఏమైనా చేశారా? ప్రభు సన్నిధిలో
ఆయన రాజ్యముని కూర్చి, ఆయన నీతిని కూర్చి ఏమైనా ప్రయాసపడ్డారా చెప్పండి. ఆదివారం చక్కగా బైబిల్ సంఘంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆదివారం చక్కగా ఒక పసిబిడ్డను ఎత్తుకున్నట్టు చెప్పండి. ఇట్లా ఎత్తుకోవడం చాలా తక్కువైపోయింది. ఇట్లా పట్టుకొని గర్వం, బైబిల్ పట్టడం కూడా గర్వమే, భక్తి గర్వం ఎక్కువైపోయింది. మాకు తెలిసిన ఒక ఆమె ఇది అంతే, పిల్లల్ని సంగర పెట్టినట్టే బైబిల్ ఇట్లా ఇట్లా చాటికి ఇట్లా. ఈరోజు బైబిల్ చర్చిలు తీసుకొచ్చి బైబిల్ కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బైబిల్ తెస్తలేరు, చెల్లో గడ్డ పట్టుకొని ఒప్పుకొని వస్తున్నారు. వేసు రక్తమే చెల్లో గడ్డ తెస్తున్నారు, బైబిల్ తెస్తలేరు. ఈరోజు దేవుని కార్యాల కొరకు ఆదివారం ఒక్క పూట వచ్చి మందిరంలో ఆదివారం ఆ 2 గంటలు లేదా గంటన్నర గడిపినంత వరకు దేవుని కార్యాలు ఏం చేస్తున్నట్టమ్మా మనం చెప్పండి? ఆదివారం కట్టడా, ఆ కట్టడ నెరవేరుస్తున్నావు నువ్వు అంతే. ఇంకా దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు నువ్వు? కనీసం 1 గంట దేవుని సన్నిధిలో ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తున్నారా? ఎవరికైనా సువార్త చెప్తున్నారా? సంఘ క్షేమం కొరకు ఏమైనా పనులు చేస్తున్నారా మీరు? సంఘ కార్యాలకు నీది రాజ్యం అని వెతుకుమన్నాడండి. ఇదే దేవుని రాజ్యమును కూర్చిన కార్యాలు, దేవుని రాజ్యాన్ని కొరకు సంబంధించిన కార్యాలు ఏదైనా 1, 2 చేస్తే కదా టెన్షన్స్ అన్ని పోయేది. అదే కదా యేసు రక్తమే చూడు. ఎండికలు ఆగాలంటే ఊడిపోవడం ఆగాలని బిడలారా, ఒక దైవజనుడు సంఘం అభివృద్ధికి రావాలి, అనేక దేశాలు రాష్ట్రాలలో సువార్త పరిచర్య ప్రారంభించబడాలని, వ్యాపించబడాలని, ఎదగాలని ఆ దైవజనుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏ తీర్మానం తెలుసా? ప్రతిరోజు మందిరంలో ఇద్దరిద్దరు తప్పక వచ్చి ప్రార్థన, రాత్రి పగలు ప్రతిరోజు ఇద్దరిద్దరుగా గంట వచ్చి ప్రార్థన చేయాలి మీరు అని చెప్పి ఆ దైవజనుడు ప్రకటించిన వెంటనే కొంతమంది ఆడవులు మగోళ్ళు సమర్పణ చేసుకొని, మగోళ్ళు రాత్రి ప్రార్థన, ఆడవులు పగలు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుని బిడలారా, ఏదో కొన్ని రోజులు చేస్తారేమో, ఆ తర్వాత వీళ్ళు విసుకొచ్చి మానేస్తారేమో అని చెప్పి ఆ దైవజనుడు చెప్పిన వెంటనే లోబడ్డారు, ప్రార్థనలు మొదలు పెట్టారు. 1 గంట అనేక ఆత్మలు. నేను మీకు చెప్పేది ఒకటే, మనము ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేదానికంటే ఈరోజు చెప్పే స్థితిలో లేరు, వినే స్థితిలో లేరు. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆదిమ దినం ప్రార్థనే చేశారండి. ఆదిమ దినం ఏం చేశారు? దేవుని సన్నిధిలో ఆ 120 మంది మేడ మీద ప్రార్థన మొదలు పెడితే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగులు విడిచి ఆ యొక్క దేవుని బిడ్డ నాలుకని సడలింప చేసి బలమైన గాలి వచ్చి ఆ దేవుని బిడ్డ అన్య భాషలు మాట్లాడుతూ బలమైన శక్తి పొందిన తర్వాత వారు దేవుని సన్నిధిలో సాగిపోతుంటే భూలోకమును తలకిందులు చెయ్యి వారు ఇక్కడ కూడా వచ్చారా అనే సాక్ష్యాన్ని పొందుతున్నారు. ప్రార్థన శక్తివంతులుగా చేస్తారు మనల్ని. ప్రార్థన మన ద్వారా అద్భుతాలు జరిగిస్తుంది. మనం ప్రార్థన చేసి బయటికి వెళ్ళి ఒక మాట చెప్పామనుకో, అవునా నాయనా, నిజమా, ఇంత గొప్ప దేవుడా, అంత గొప్ప దేవుడా, సరే వచ్చేవారు నేను కూడా అది అలా చెప్తారనమాట. అలా జర్మనీ దేశంలో ఇద్దరిద్దరు ప్రార్థన చేయడం ద్వారా ఆయన అనుకున్నాడు కొన్ని రోజులు చేస్తారేమో, ఒక 2-3 సంవత్సరాలు చేస్తారేమో అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన, ఆ విశ్వాసులు రాత్రి పగలు గంట ఇద్దరిద్దరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుని బిడ్డల సంఘములో గొప్ప ఉజ్జీవం లేచిందండి. ఉజ్జీవం లేవడమే కాదు, ఎక్కడెక్కడ ప్రజలు కదిలి రావడం మొదలు పెట్టారండి. కదిలి రావడమే కాదు, దేశాలలో సంఘాలు స్థాపించగల కృపనిచ్చాడు. ఆ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు దేశాలలో వారి యొక్క పరిచర్య విస్తరించడానికి దేవుడు సహాయము చేశాడు. మన సంఘంలో అదొక్కటే లేదండి, అన్నీ ఉన్నాయి కానీ అదొక్కటే లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన చేసే భక్తి పరులు అయిందో తెలుసా, 100 సంవత్సరాలు పిల్లలు కూడా అలాగే ప్రార్థనా పరులుగా మార్చబడ్డారు. కొన్ని రాష్ట్రాలు దేశాలు ఆ పరిచర్య విస్తరించడానికి దేవుడు సహాయము. ఏ కార్యం జరగాలన్నా ప్రార్థనే. అందుకే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనీసం ఆడవాళ్ళు పగలు చేసినా మగవాళ్ళు రాత్రి చేసినా ఎంత కార్యాలు జరుగుతాయండి. 1 గంట అండి, 1 గంట మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబానికి దీవెన, సంఘానికి క్షేమం, సంఘంలో అనేకమైన కార్యాలు జరగడానికి
అవకాశం ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి, జీవితాన్ని సమర్పణ చేసుకోవడానికి ప్రయాసపడితే ఖచ్చితంగా దైవ ఆశీర్వాదాలు మన కన్నులారా చూడబోతున్నాం. అందుకే ఉత్తముడైన దేవుడు శ్రమలో నుండి విడిపిస్తాడు, కట్లని తెంపుతాడు, జాలి పడతాడు. ఆయన నడిచే మార్గాలు ఆయనకు తెలుసు. అందు మాత్రమే కాదు, మనకేది కావాలో ఆ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడదాం. ప్రభు ఇట్టి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవిచ్చును కాక. దేవుడు తన మాట దీవిచ్చును కాక. అందరం మోగరించుకుందామా?